వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ చాలా స్పెషల్ అండి, డాక్టర్ వసంత్ కుమార్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇందాక మీరు వైరల్ ఫీవర్స్ గురించి మాట్లాడినప్పుడు చికెన్ గునియా గురించి స్ట్రెస్ చేశారు. అంటే మీ మెడిసిన్ వాడిన తర్వాత ఇన్ని రోజుల్లో రిజల్ట్ ఉంటుంది అన్నారు. బట్ చాలా కేసెస్లో చికెన్ గున్యా వచ్చి తగ్గిన తర్వాత కూడా లైఫ్ టైం వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ అలాగే ఉంటాయి. అంటే మోకాలు నొప్పులు అయి ఉండొచ్చు, ఇంకా అదర్ బాడీలో పెయిన్స్ అయి ఉండొచ్చు. వాళ్ళకి లైఫ్ టైం క్యారీ అవుతున్నాయి. కొందరు నేనే చూశాను. ఎందుకు అలా జరుగుతుంది? ఇక్కడ ఏందంటే అమ్మా, చికెన్ గున్యాలో ఒక ఫస్ట్ డే నుంచి వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉంటుంది. సివియర్ జాయింట్ పెయిన్స్, అసలు లేవలేని పరిస్థితి. కనీసం వాష్‌రూమ్‌కి, బాత్రూమ్‌కి వెళ్ళలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. అక్కడ ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. ఒక్కసారి వైరల్ చాలా రెప్లికేట్ బాడీలో ఫాస్టర్‌గా ఉంటుంది. ఒక్కసారి రెప్లికేట్ అవుతుంటే హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది. అండ్ ఈ ప్రోటీన్స్ ఏదైతే ఉంటాయో మోకాళ్ళ లోపల, జాయింట్స్ లోపల డిపాజిట్ అయిపోతాయి. ఓకే. అది డిపాజిట్ కాకుండా ఆ వైరస్‌ని అక్కడ డ్యామేజ్ చేయకుండా ఉన్నట్టయితే మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ ఎప్పుడైతే యూజ్ చేసినప్పుడు ఫీవర్ తగ్గుతుంది. ప్రోటీన్ డిపాజిట్ కాకుండా ఉంటుంది. సో ప్రోటీన్ ఒక్కసారి డిపాజిట్ అయిందంటే ఇట్ విల్ స్టే ఫర్ లాంగ్ టైమ్. సంవత్సరాల పాటు 1 to 3 years వరకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసం వాళ్ళకి సివియర్ జాయింట్ పెయిన్స్, మార్నింగ్ అసలు జాయింట్ పెయిన్స్ అనేది తగ్గవు. మెడిసిన్స్ ఇలాంటి సమస్య ఇప్పుడు ఆల్రెడీ చికెన్ గున్యా అయిపోయింది, ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్నారు. వితౌట్ పెయిన్ కిల్లర్, ఒక నొప్పుల గోళీ లేకుండా, ఒక స్టీరాయిడ్ లేకుండా మందులు ఉన్నాయి. దాన్ని కూడా తగ్గించి మందులు ఉన్నాయి. ఓకే. వితౌట్ స్టీరాయిడ్, వితౌట్ పెయిన్ కిల్లర్. నేను ఇప్పుడు చాలా మంది వస్తుంటారు నా దగ్గరికి. నేను ఆ మెడిసిన్ ఏదైతే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయను, స్టీరాయిడ్ యూజ్ చేయను, స్టిల్ ఆ జాయింట్ పెయిన్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.